నమస్తే అవధాని. దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అనేది తెలుగులో ఒక సామెత. బహుశా దీని గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇద్దరు దొంగలు ఊరు పంచుకుని మాకేం తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇంకొకలా కూడా దాన్ని అన్వయించుకోవచ్చు. సమానంగా దొంగతనం చేసుకోవడం, ఎవరికి వాళ్ళు చాలా పతితులుగా కనబడే ప్రయత్నం చేయడం. చూసేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కానీ సందర్భం వచ్చినప్పుడు విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎమ్మెల్యే అదే పార్టీలో చాలా ఉన్నత స్థాయి పదవులని అనిపించి ప్రస్తుతం తనకంటూ ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్న ఇంకొక వీళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బయటపెట్టుకుంటారు. నువ్వు దొంగ అంటే నువ్వు కూడా దొంగే కదా అని మాట్లాడుతున్నారు. లిటరల్గా అలాగే మాట్లాడతారు. ఒక 2 రోజుల క్రితం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అట్లాగే భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కె కవిత, ఆమెను కొద్ది నెలల క్రితం పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కూకట్పల్లి తదితర ఏరియాలో చాలా భూములు ఈయన ఆక్రమించాడని ఇదని ఆమె మాట్లాడడం మొదలెట్టింది. దానికి కౌంటర్గా కృష్ణారావు కవిత భర్త పేరిట కబ్జా ఉన్న ల్యాండ్స్ ఇవి అని చెప్పుకొచ్చాడు. దాని మీద మళ్ళీ ఆమె కౌంటర్ చేసింది. ఈ ల్యాండ్స్ ఇట్లా ఉన్నాయి అంటే చాలా చోట్ల కృష్ణారావు ఆక్రమణలు ఉన్నాయి, నేను వాటి నుంచి బయటపడితే ఆయనకి ఏం చేసుకోవాలో తెలియదు, అలాంటి పరిస్థితి వస్తుంది. ఈ రెండు కూడా అంటే వాస్తవానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు పవర్లో ఉండగా, అధికారానికి దగ్గరగా ఉండగా, వాళ్ళు చేసిన ఆక్రమణలు ఎంత పెద్దవి ఎంత గొప్పవి అని వీళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించి వీళ్ళు బయటపెట్టుకున్నారు. కవిత కేవలం ఆ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఆ ఏరియాలో ఉన్న వీటి గురించి మాట్లాడితే అక్కడి నుంచి అది ఫెయిర్ అవుతూ ఈ స్థాయికి వచ్చింది. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఐడిపిఎల్ ల్యాండ్స్ చాలా కబ్జా అయ్యాయి. ఆల్మోస్ట్ దట్స్ వాట్ దే ఆర్ క్లైమింగ్, అరౌండ్ 4,000